జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలని కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు ఈ రోజు లేదా సోమవారం తీర్పు వెల్లడిస్తామని తెలిపింది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏజీ కమిషన్ ఇప్పటికే 15 మంది సాక్షులను విచారించిందని తెలిపారు. కేసీఆర్ విచారణకు వస్తే తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు ఏజీ. దీనిపై అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, వాదనలు ఎలా జరిగాయి? ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ నరసింహారెడ్డి విద్యుత్ కమిషన్ సంబంధించి కూడా ఈరోజు హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ పైన వాదనలు జరిగాయి. అయితే ప్రధానంగా పిటిషన్ అర్హత పైన ఈరోజు వాదనలు అయితే ముగిశాయి. మరి కాసేపట్లో అంటే ఈరోజు సాయంత్రానికి ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా కూడా కేసీఆర్ తరపు న్యాయవాదులు ఈ యొక్క జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ని రద్దు చేయాలి, వాళ్ళకు విచారించే అర్హత లేదు, కమిషన్ ఏర్పాటునే తప్పుపడుతూ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఉందంటూ కూడా చెప్తా ఉంటే ప్రస్తుతం ఏజీ ఎవరైతే ప్రభుత్వం తరపు న్యాయవాది సుదర్శన్ రెడ్డి వాదన వినిపిస్తూ కూడా ప్రస్తుతం కేసీఆర్ పిటిషన్కి సంబంధించి విచారించడానికే వీలు లేదు, ఎందుకంటే కమిషన్ల ఏర్పాట్లను ప్రశ్నించే హక్కు కోర్టులకు లేదంటూ కూడా సుదర్శన్ రెడ్డి వాదన చెప్పారు. కానీ న్యాయమూర్తి ఈరోజు అంటే ఇప్పటికే 15 మందిని విచారించాం, దీంట్లో ట్రాన్స్కో జెన్కో సంబంధించి సీఎండీతో ప్రభాకర్ రావుతో పాటు మాజీ మంత్రిని కూడా విద్యుత్ శాఖకు సంబంధించి విచారించాం. కేసీఆర్ని కూడా విచారణకు రావాలని సెక్షన్ 8A కింద నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన 15వ తారీఖు నోటీసులు జారీ చేశాం. ఈ నెల 30 వరకు కమిషన్కు గడువు ఉంది, విచారణకు సంబంధించిన నివేదిక సమర్పించాలని. కానీ కేసీఆర్ నేరుగా వస్తానన్నా లేదంటే ఎవరినన్నా పంపుతానన్నా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం, అతడు వివరణ ఇచ్చేందుకని కూడా చెప్పడం జరిగింది. కానీ న్యాయమూర్తి మాత్రం ద్విసభ్య ధర్మాసనం హైకోర్టు సంబంధించి కూడా మీరు కేవలం పిటిషన్ విచారణ అర్హత మాత్రమే వాదనలు వినిపించాలని కూడా ఇరుపక్షాల న్యాయవాదులకు చెప్పిన నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కేసు తీర్పును రిజర్వ్ చేశారు. ఈరోజు లేదా రేపు ఈ యొక్క పిటిషన్ విచారణ స్వీకరించాలా లేదా అన్న అంశంపైన మాత్రమే ఈరోజు వాదనలు ముగిశాయి. ఎందుకంటే గతంలో నిన్న జరిగినటువంటి వాదనల నేపథ్యంలో హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే నరసింహారెడ్డి నేతృత్వంలో జరుగుతున్నటువంటి జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క విచారణకు సంబంధించి నివేదిక ఇవ్వలేదు కదా అన్న అంశాన్ని ప్రస్తావిస్తూ కమిషన్ వేస్తే తప్పేంటన్న కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అసలు కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుందో చూడాల్సి ఉంది. కానీ కేసీఆర్ తరపు న్యాయవాది మాత్రం చాలా స్పష్టంగా ఈ యొక్క ఏదైతే రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మాత్రమే ఈ కమిషన్ ఏర్పాటు చేశారు కాబట్టి కేసీఆర్ను వేధింపులకు గురి చేస్తున్నారు, విద్యుత్ కొనుగోళ్లన్నీ కూడా సక్రమంగా ఎక్కడ ఎలాంటి అక్రమాలు కూడా జరగలేదన్న అంశాన్ని ఆయన ప్రస్తావించాడు. కానీ తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది సుదర్శన్ రెడ్డి మాత్రం మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, అసెంబ్లీలో చర్చించిన తర్వాతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గతంలో కూడా అనేక కమిషన్లు ఏర్పాటు చేసిన నేపథ్యం ఉంది అన్న అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఎందుకంటే నరసింహారెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టే మేము ఈరోజు తప్పుపడుతున్నామంటే ఇక గతంలో కూడా అనేక సందర్భాలు ఇది ఓపెన్ కమిషన్ ఎక్కడైనా ఎందుకంటే స్వచ్ఛందంగానే విచారణ జరుగుతుంది కాబట్టి ఎలాంటి అవకతవకలకు కానీ ఏకపక్ష నిర్ణయాలకు ఇక్కడ అవకాశం లేదనే అంశాన్ని ఇటు పక్కన ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇరుపక్షాల వాదన నిన్న తర్వాత అసలు కేసీఆర్ చేసినటువంటి రిట్ పిటిషన్ పైన విచారణ జరపాలనా లేదా అన్న అంశానికి సంబంధించి ఇరుపక్షాల వాదన ముగిసిన నేపథ్యంలో మరి తీర్పు అయితే రిజర్వ్ చేశారు. ఈరోజు సాయంత్రం లేదంటే రేపు ఆదేశాలు ఇస్తుంది, ఆ తర్వాత విచారించాలా లేదా పైన నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.